Ravide Wellness Center, one-stop permanent solution for chronic diseases with integrated treatment. ఆ తర్వాత నేను మళ్ళీ వైజాగ్ వచ్చి 2 ఏళ్ళైంది. నేను తిరగని వీధి లేదు, చూడని సందు లేదు. ఈ 2 ఏళ్లలో లేపేశా, 22 మందిని లేపేశా. లేపేసట అది 22 మందిని. ఆపో, ఎందుకు నవ్వుతున్నావురా? కసాయుడు మేకలను నరికేసినట్టు షేర్ ఆటోలో మనుషులను కుక్కేసినట్టు 22, 23 అని పెంచుకుంటూ పోతున్నావు. ఊళ్ళో వచ్చే పోయే వాళ్ళందరినీ ఎరుపప్పలు చేసేది నేను, నువ్వు నన్ను ఎరుపప్పని చేస్తున్నావా? పోవయ్యా. ఏదో 10,000 రూపాయలు ఇస్తావు కదా, బండికి జూ కట్టొచ్చని ఆశపడి నేను వస్తే ఈనేవాడు ఎర్రిపప్పు అయితే గాడిదలు కొమ్ములు వచ్చాయని కథలు చెప్పేలా ఉన్నావు నువ్వు. తమ్ముడు, ముందు నువ్వు నీ జుట్టు కట్ చేయి, ఆ తర్వాత మనుషుల బేకలు కట్ చేయి. ఆగరా. అరే తొందరపడకు సుందరవదన. ఏమైంది? ఎంతసేపు నువ్వు మాట్లాడావు, నేను విన్నాను కదా. 2 మాటలు నేను మాట్లాడితే నువ్వు వెళ్ళావా? ఎందుకు టెన్షన్ అయిపోతావు? లోపల పెట్టవయ్యా, ట్రిగ్గర్ నొక్కే ఉంటే టప్పలు లేచిపోతాను. నేను పెట్టేశాను కదా, నువ్వు పెట్టేయి. భయంతో బేదురైనా బయటికి తెలియకుండా ఉండడానికి దీన్ని షూలుగా వేసావా? చాలా థ్యాంక్స్. ఓకే. ఎందుకు సార్ పగలే దీపం? ఆఖరి పుల్ల, ఇంకో పెట్టెక్కడుందో వెతికి ఓపిక లేదు. కరెక్టే సార్. డైట్ సార్. అగ్ని జ్ఞానానికి ప్రతిరూపం. పొగ తాగని వాడు దున్నుపోతే పుట్టున్. సోది మొదలైంది. నీ జీవితంలో ఎప్పుడైనా చావును చూసావా? 30 ఏళ్ళు వచ్చే చావును చూడకుండా ఎలా ఉంటాను సార్? ఎన్ని? 2 సార్. 2? ఎప్పుడు? 2 సంవత్సరాల క్రితం. ఎవరు? మా తాతయ్య సార్, వెరీ గుడ్ గ్రాండ్ పా సార్. ఎలా? రాత్రి నిద్రపోయారు, పొద్దున్నే లేవలేదు సార్. తర్వాత? పోయిన సంవత్సరం సార్. ఎవరు? మా నాన్న సార్, చాలా మంచి నాన్న సార్. ఎలా? రాత్రి నిద్రపోయారు, పొద్దున్నే లేవలేదు సార్. ఏంట్రా రాత్రి నిద్రపోయారు పొద్దులు లేవలేదు, రాత్రి నిద్రపోయారు పొద్దులు లేవలేదు, రాత్రి నిద్రపోయారు పొద్దులు లేవలేదు? వాళ్ళ నిద్రలో పోతే నువ్వు చూడవేంట్రా? చావురా, రక్తంరా, మాంసంరా. మా అమ్మ గొంతు కోసుకుపోయి పౌంటేలాగా రక్తం రావడం నువ్వు చూసావా? నేను చూసానురా. మా తాత తల అలా పడుంటూ నేను చూశానురా. నేను చూశానురా. ఒక్క నిమిషం. ఐ విట్నెస్ మై ఫస్ట్ డెత్ అట్ ఏజ్ ఆఫ్ 10. నాకు 10 ఏళ్ల వయసులో నా మొదటి చావు చూశాను. అప్పుడు ఈ సేమ్ బాక్స్, ఈ సెట్ బాక్స్ నా దగ్గర ఉంది. నా దగ్గర ఉంది. ఈ బాక్స్లో 2 రబ్బర్లు, 2 క్రయాన్ పెన్సిళ్ళు, 3 కోడి ఈకలు, ఇంకా ఎన్నో ఉండేవి. వాటన్నిటికంటే వాటిని నాకు ఇచ్చిన అంజలి నా పక్కనే కూర్చొని ఉండేది. ఈ అడవిలో నన్ను ఎక్కడికి రా తీసుకెళ్తున్నావు? వెయిట్ చెయ్యమ్మా, పైకి రా చెప్తాను. రే, ఇంత దూరం తీసుకొచ్చే విషయం ఏంటిరా? అది ఇక్కడ నాకు ఫ్రెండ్ ఉన్నాడు, వాణ్ణి నీకు ఇంట్రడ్యూస్ చేద్దామని. ఈ అడవిలో నీకు ఫ్రెండా? ఎవరది? మిస్టర్ టైగర్. పులా? పులి? వైల్డ్ యానిమల్ నీకెలా ఫ్రెండ్ అవుతుంది? నీకు పిల్లి ఫ్రెండ్ ఉందిగా. అవును, నీకు పిల్లి ఫ్రెండ్ అయితే నాకు పులి ఫ్రెండ్. గర్ల్స్ కి పిల్లి, బాయ్స్ కి పులి. టైగర్ ఇస్ నథింగ్ బట్ బిగ్ క్యాట్. పెద్ద పిల్లి పులి. నిజంగానే చెప్తున్నావా? రా, ఇంట్రడ్యూస్ చేస్తాను. మీకెవరైనా ఒక అమ్మాయి ఎదురై 10 మాటలకు ఒకసారి నువ్వు నిజంగానే చెప్తున్నావా అంటే తను నా అంజలే సార్. తను ఆ మాట అనకుండా అస్సలు ఉండలేదు. ఎక్కడ్రా నీ ఫ్రెండ్? నేను వెళ్ళి పిలుచుకొస్తాను. మిస్టర్ టైగర్, మిస్టర్ పులి, ఎక్కడున్నారు? నేను ప్రభాకర్ని, త్వరగా రా. నేను పిలిచేశాను, వాడు వస్తాడులే. చాలా సేపు అయింది, ఎప్పుడురా వస్తాడు? అయ్యో, నేను మర్చిపోయాను. ఏం మర్చిపోయావు? వాడు ఈ టైంలో నిద్రపోతాడని నిన్నే చెప్పాడు. నిద్రపోతే ఏంటి? లేపు చెప్పు. వాడు నిద్రలో కలలు కంటాడు. అది పెద్ద ఎడారి గురించి పెద్ద కళ. అది చాలా దూరం ఉంటుంది, చాలా సేపు పడుతుంది. కళ అయిపోగానే వాడే వస్తాడులే. అప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేస్తానే.
నిజంగానే చెప్తున్నావా? మనం కిందకెళ్ళి రైల్వే బ్రిడ్జ్ మీద ఆడుకుందామా? నేను తను చేపట్టుకుని తన గురించి ఆలోచిస్తూ వెళ్తూ ఉండేవాడిని. తను నా చేపట్టుకుని నేను చెప్పిన ఆ లేని పులి గురించి తలుచుకుంటూ వస్తూ ఉండేది. ఆ లేని పులి ఎప్పుడూ ఆ లేని ఎడారి గురించి కలలు కంటూ ఉండేది. అదే సార్ మా రిలేషన్షిప్. మీకేమైనా అర్థమైందా? ఎదవ ప్రశ్న అంటే ఇదేరా ఎదవ. అర్థమైనట్టుగా ఉంది కానీ అర్థం కాలేదు సార్. అర్థం కలా? అవును సార్. మీకు అర్థం కాకపోతే ఏంటి మరి సార్? ఎందుకురా అడిగావు? నాకు అర్థం అవుతోంది. హే ఆగు. ఏంటి? లైట్ పైకెత్తి చూపించి చూద్దాం. ఎప్పుడూ మన జీవితంలో సంతోషంగా గడిపే ఘడియలు మనకి తెలియకుండానే గడిచిపోతాయి. కానీ ఆ రోజు నన్ను అదృష్టం వరించింది. నా జీవితంలోని ముఖ్యమైన క్షణాన్ని నేను సంతోషంగా చూస్తూ ఉండిపోయాను. అంజలి. There was a girl who was tall and thin and fair. Her hair was the color of ginger. There was a girl who was tall and thin and fair. Her hair was the color of ginger. Tony, come. ట్రైన్ వస్తుంది. టోనీ అటు వెళ్తుందిరా. టోనీ స్టే. టోనీ ఆగు. టోనీ వెళ్ళకు. టోనీ అంజలి, ప్రభాకర్, వెళ్ళకండి, ఆగండి. ఏ అంజలి, ప్రభాకర్, మీకే చెప్పేది, వెళ్ళకండి. ఆగండి. అంజలి, ప్రభాకర్, ఆగండి. ఇటండి. వెళ్ళొద్దు. ఆగండి. వెళ్ళొద్దు. చూడండి. చూడండి. ఈ గుహలోనే నా జీవితంలో మొదటి దుర్మరణాన్ని, మొదటి చావును చూశాను. నా టోనీ కుక్కని పెంచుంటే మీకు తెలిసేది దాని చావు ఎంత బాధాకరంగా ఉంటుందని. అదొక పసిపాప చావు లాంటిది. నాన్న మిలిటరీలో పనిచేసే ఆయన ఎప్పుడొస్తారో ఎప్పుడు వెళ్తారో ఎవ్వరికీ తెలియదు. మా నాన్నకు తెలిసిన ఒకే ఒక్క ఆట నన్ను ఎత్తుకొని తిప్పడం. నాకిష్టమా కాదా నన్ను అడగకుండా నన్ను ఎత్తుకొని అలా తిప్పుతూ ఉండేవారు. ఆయన సంతోషపరచడం కోసం నాకిష్టం లేకపోయినా ఆ విషయాన్ని నేను ఎప్పుడూ ఆయనకి చెప్పలేదు. ఆంటీ, మా నాన్న కారులో బయటికి వెళ్తున్న అంజలిని పంపిస్తారా? తనకి ఒంట్లో బాలేదు బాబు, నువ్వు వెళ్ళిరా. నేను జాగ్రత్తగా చూసుకుంటానంటీ. తను నిద్రపోతోంది. జ్వరం తగ్గిన తర్వాత తీసుకెళ్లొచ్చు. మీరు వెళ్ళిరండి. సరే ఆంటీ. ఏమిటండి పిల్లాన్ని తల మీద కొడతారు? నీకేనా చెప్పేది? నా మాట విను. ముందే చెప్తున్నాగా, అల్లరి చేశాను బంతి కూడా ఏ ముసల్దానా, మాట్లాడకుండా ఉండు. ఏమిటా బాబని ముసల్దాన్ని అంటున్నావు? నానా బండాపు, వచ్చేసా నానా బండాపు పోతే కారులోనే పోసేస్తాను. ఆపు, ఆపమంటున్నానా? అమ్మయ్యా, మెల్లగరా. పరిగెత్తొద్దు, నువ్వు లోపల కూర్చొని నేను చూసుకుంటాను. త్వరగా పోసుకోరా. ట్రై చేస్తున్నాను కదా, డిస్టర్బ్ చేయకు.
మోసం ఉంది, మోసం. అది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇంకా ఆ వాసన వస్తుంది, ఆ వాసన వస్తుంది. ఐ స్టిల్ స్మెల్. మామూలుగా పిల్లల్ని స్కూల్లో మొదటి రోజు చేర్పిస్తారు, కానీ మా నాన్న నన్ను చివరి రోజు చేర్పించి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆయనకి సెలవులు పూర్తయి తిరిగి మిలిటరీకి వెళ్ళాల్సి వచ్చింది. నా పేరు కనకయ్య ప్రభాకర్. అయ్యయ్యో, బాబా సారీ రా రే, ప్లీజ్ రా రే, తెలియకుండా చేసేసాను రా రే, నన్ను కొట్టొద్దురా. ఏ సారీ రా. అమ్మ 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 అయ్యో, అమ్మ కొట్టొద్దురా రే, రేయ్, ఏంట్రా పోరా అవతలకి. కూర్చోరా. ఎందుకురా వీళ్ళు కొడుతురా? నా బంతి సార్. ఓ బంతి కోసం నీ ఇష్టం వచ్చినట్టు బాధేస్తావా? ఎడవరా, ఎడవకు, ఊరుకో. చెప్తున్నానుగా ఏడవద్దని. ఏంట్రా చూపు, పెత్తంతో 4 బాధేనంటే. నా మొహం పగలగొన్నారు సార్. రేయ్, ఏంట్రా అప్పుడే నిద్రపోయావేంట్రా? నీకోసం ఏం తెచ్చానో చూడరా. రేయ్, ఎరా నిద్రపోయినట్టు నటిస్తున్నావా? ఇదిగో ఈ బంతి కోసం అన్ని బరిని బాదినట్టు బాధేవు కదరా. బాగా నిద్రపో. ఏంటి వీడి కోసం చెరిగిపోయిన బాల్ని కుట్టుకొచ్చి తీసుకొస్తే ముద్దు నిద్రపోతున్నాడేంటి? వీడికి పౌరుషం ఎక్కువే. సార్, ఏంట్రా? బంతి సార్. అది తెలుసురా. థ్యాంక్స్ సార్. నో మెన్షన్ రా. రేయ్, అక్కడేం చేస్తున్నావురా? ఆడుకుంటున్నాను సార్. ఒంటరిగా ఆడుకోవడం ఏంట్రా? ఉన్న ఒక్కడిని బాధేసి తెరవేశావు. రా, మనిద్దరం కలిసి ఆడుకుందాం. మీతో ఎవరు సార్ ఆడుకుంటారు? అయ్యే, ఎందుకంటే మీరు తెలుగు మాస్టర్. తెలుగు మాస్టర్ అయితే ఆడుకోవడం రాదా? అది ఇంగ్లీష్ ఆట, దాని గురించి మీకు తెలీదు. అంత గొప్ప ఇంగ్లీష్ ఆట ఏంట్రా? చెప్పు. There was a girl who was tall and thin and fair. Her hair. What's the color of ginger? ఓ సింతే కదరా. నాకు తెలియని ఇంగ్లీషా? కమ్రా.